నాకు ఇందాక ఒక డౌట్ వచ్చిందనమాట. నార్మల్గా ఒక పర్సన్ కామ్గా సైలెంట్గా ఉన్నారనుకో, తినకి ఏం రాదేమో, మొద్దు ఏమో అని అనుకుంటారనమాట. సపోజ్ ఒకవేళ ఒక పర్సన్ ఒరడము ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేట్ చేయడము, యాక్టివ్గా ఉండడం అవన్నీ ఉన్నాయనుకో, ఈమె తొందరగా అన్ని గ్రాస్ప్ చేసుకుంటుంది. అండ్ తిన్నతో కొంచెం జాగ్రత్త ఉండాలి, లేకపోతే మీకు గయ్య ఒరుతుంది అని అనుకుంటారు. ఒకవేళ ఒక పర్సన్ అన్ని వర్క్స్లలో ఇన్వాల్వ్ అయిందనుకో, చెప్పినా చెప్పకున్నా అన్నిట్లో దూరుతుంది ఎందుకు ఈమె అని అనుకుంటారు. అండ్ ఇంకొక పర్సన్ తన వర్క్ తను చేసుకుంటా, తన లిమిట్స్లోనే తను ఉంటే అప్పుడు ఆమె గురించి ఏమనుకుంటారు, ఈమెకి చాలా సెల్ఫిష్ ఉంది అని అనుకుంటారు అనమాట. సో నాకేం డౌట్ వచ్చిందంటే, ఒక పర్సన్ ఎట్లా ఉండాలి అని అట్లీస్ట్ అసలు కరెక్ట్గా క్లారిటీ ఉందా ఎవరికైనా, ఈ పర్సన్ ఇట్లనే ఉండాలని? ఎట్లా ఉన్నా పాయింట్అవుట్ చేస్తున్నారు కదా, సో ఎందుకు వాళ్ళ క్యారెక్టర్ని క్రిటిసైజ్ చేసుకుంటూ మాట్లాడడము అని అనిపిస్తుంది అన్నమాట.